మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం కౌన్సిలర్ల కాంపిటీషన్ అధికార పార్టీకి తలబొప్పి కట్టిస్తోంది. అవిశ్వాసం పెట్టి దించేశామన్న ఆనందం లేకుండా పోయింది కూటమి నేతలకు. దీంతో చైర్మన్ ఎవరో, వైస్ చైర్మన్ ఎవరో మీరే తేల్చుకోండి అంటూ వైసీపీ శ్రేణులకే ఆప్షన్ ఇవ్వాల్సి వస్తోంది. మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంతకీ ఏ మున్సిపాలిటీలో జరుగుతోంది ఈ హైడ్రామా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల రాజకీయం మొదటి నుంచి సంథింగ్ స్పెషల్. ఇక్కడ రాజకీయమైనా మరేదైనా తనకు లాభం ఉంటేనే చేస్తారనేది ఇక్కడ పాలిటిక్స్ ని కాచి వడబోసిన వారు చెప్పే మాట. చీరాల రాజకీయం ఎప్పుడు హాటే. బయట నుంచి చూసేవారికి ఇక్కడి రాజకీయాల్లో పట్టాన అంతు పట్టవు. ఎవరు ఎప్పుడు పావులు కదుపుతారు ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ రాజకీయం చేయాలంటే, పొలిటికల్ గా నిలదొక్కుకోవాలంటే బార్డర్లో సైనికుడిలా నాయకుడెప్పుడు అలర్ట్గా ఉండాల్సిందే. చీరాల రాజకీయం అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య. తరువాత కాలంలో ఆయన శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమంచి కృష్ణమోహన్. చీరాల నియోజకవర్గంలో కొంతకాలం ఆమంచి హవానే సాగింది. ఆమంచి దూకుడుకు బ్రేకులేశారు ప్రకాశం జిల్లా సీనియర్ పొలిటీషియన్ కరణం బలరాం. అనుకోకుండా కరణం బలరాం 2019లో చీరాల నుంచి పోటీకి దిగి ఆమంచిని ఓడించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కరణం చేతిలో ఓడిపోయినా, సందర్భానుసారం తనకు రాజకీయ పార్టీల మద్దతు లేకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం, చీరాల మున్సిపాలిటీలో తన అనుచరులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టడం ఆమంచి మార్క్ రాజకీయం. ఈ రాజకీయం దశాబ్ద కాలంగా ఆమంచికి వర్కౌట్ అవుతూ వస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన మంత్రాంగం పనిచేసింది. కానీ అప్పట్లో కరణం బలరాం ప్రాబల్యం, వైసీపీ హవాతో ఆమంచి కృష్ణమోహన్తో పాటు తెలుగుదేశం పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుంటే గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 19 వార్డులు గెలుచుకుంది. ఆమంచి వర్గం రెబల్స్ గా పోటీ చేసి 11 వార్డుల్లో, స్వతంత్ర అభ్యర్థులుగా 2 గెలిచారు. వైసీపీకి మెజారిటీ వార్డులు దక్కడంతో చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీకే దక్కింది. జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో చీరాల మున్సిపల్ చైర్మన్ కూడా పార్టీ మార్చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలిచిన తెలుగుదేశం పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి పావులు కదపడం, మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి ఓకే అవ్వడం కూడా జరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో చీరాల వైసీపీ కౌన్సిలర్లలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య నాయకత్వంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో అప్పటిదాకా చీరాలలో తిరుగులేని వైసీపీ ఒక్కసారిగా వీక్ అయిపోయింది. ఆమంచి వర్గానికి చెందిన 5 కౌన్సిలర్లు కూడా టీడీపీ గూటికి చేరడంతో చీరాల మున్సిపాలిటీలో టీడీపీ బలం అనూహ్యంగా పెరిగింది. వైసీపీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. అంతా అనుకున్నట్లే జరిగిన అవిశ్వాస తీర్మానంపై వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందోనని అనుమానం ఎమ్మెల్యే కొండయ్యని చివరిదాకా వెంటాడిందట. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 17 మంది కౌన్సిలర్లలో 8 మంది కుటుంబాలతో పాపికొండల యాత్రకు వెళ్లడంతో చివరి క్షణం దాకా సస్పెన్స్ నడిచింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆమంచి వర్గం కౌన్సిలర్లు 5 టీడీపీకి సపోర్ట్ చేస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే వ్యూహంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి వచ్చిన 17 మంది ఆమంచి వర్గం కౌన్సిలర్లు 5 టీడీపీకి ఉన్న ఒకే ఒక్క కౌన్సిలర్కి మద్దతిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఏడాది పదవీకాలం మిగిలి ఉన్న మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం 5 పోటీ పడుతున్నారు. దీంతో చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేయాలని దానిపై టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారట. ఈ వ్యవహారం తేలేలా లేకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి కావాలో, వైస్ చైర్మన్ గా ఎవరుండాలో మీరే తేల్చుకోండని వైసీపీ నుంచి వచ్చిన కౌన్సిలర్లకు ఆమంచి వర్గానికి ఆప్షన్ వదిలేశారట చీరాల ఎమ్మెల్యే కొండయ్య. మొత్తానికి చీరాల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోనైతే పడింది కానీ కాబోయే కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది. అవిశ్వాసానికి ఇంత కష్టపడ్డ టీడీపీ అనుకున్నట్లే జరుగుతుందో, కథ మరోలా ఉంటుందో చూడాలి మరి.